సో చూడండి, మనము సంవత్సరం యొక్క ఆఖరి వారంలో ఉన్నాం. వీఆర్ అట్ ద లాస్ట్ సండే. ఎవ్రీ ఇయర్ రిక్వెస్ట్ అ సర్టెన్ ప్రిపరేషన్. ఎవ్రీ న్యూ ఇయర్ రిక్వెస్ట్ అండ్ డిమాండ్స్ అ సర్టెన్ ప్రిపరేషన్. అంటే చూడండి, ప్రతి విధమైన కాలంలో ఆశీర్వాదాలు లేవు, కానీ ఎక్కడున్నాయి తెలుసా? ఆశీర్వాదం ఎక్కడుంది? నీలో ఉందా, కాలంలో ఉందా? నీలోనే ఉంది. ఇఫ్ యూ యాక్ట్ బై ఫెయిత్, నువ్వు విశ్వాసంతో పనిచేసినట్లయితే నేడే రక్షణ సమయము. హల్లెలూయా. సో ఈ శర్మను మనం ఎలా తీసుకోవచ్చు అంటే, రాబో కాలానికి సిద్ధపాటు అనండి. మళ్ళీ అనండి, సిద్ధపాటు. చూడండి, నీతిమంతుడు రాబోచున్న ఆపదను చూచి ఏం చేస్తాడంట? దాగును అని వాక్యం చెప్తుంది. తప్పించుకోడు, దాక్కుంటాడు. సో రాబో కాలానికి మనం ఏం చేయాలంటే ముందుగానే సిద్ధపడాలి. ఎలా సిద్ధపడతాము అంటే, ఫర్గివింగ్ అదర్స్, ఇతరులను క్షమించడం ద్వారా. ఇతరులను ఏం చేయాలి? క్షమించుట. ఎందుకంటే ఇతరులను క్షమించకపోతే యువర్ లైఫ్ ఇన్ బాండేజ్, నీ యొక్క జీవితం ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే బంధకాలు అనండి. బంధకాలు. ఎంతమందికి మరొక సంవత్సరం కూడా నేను ఇలాగే బంధకాలలో ఆశీర్వాదం లేకుండా రెక్కాడదు కానీ డొక్కాడదు, ఈ శాపాలతోటి, ఈ ఇబ్బందులతోటి ఇదే జీవితం ఎంతమంది నెక్స్ట్ ఇయర్ కూడా జీవిద్దాం అనుకుంటున్నారు? నోబడీ, ఎవరు కాదు. ఎంతమంది నూతనమైన సంవత్సరంలో నూతనమైనటువంటి కృపలను, నూతనమైన ఆశీర్వాదాలను పొందుకోవాలని ఆశపడుతున్నారు? అయితే దానికి ఏం కావాలో తెలుసా? క్షమాపణ అనండి. ఇది లేకుండా నువ్వు నూతనమైనటువంటి సంవత్సరంలో నూతనమైన ఆశీర్వాదాలు పొందుకోగలుగుతావా? ఇట్ ఈస్ ఇంపాసిబుల్, అసాధ్యము. సో చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఏంటంటే, ఒక వ్యక్తికి అప్పు ఇచ్చాడంట. ఎంత ఇచ్చాడో? తక్కువ అప్పే ఇస్తే ఆ వ్యక్తి ఈ అప్పును కలెక్ట్ చేసేటప్పుడు, అడిగేటప్పుడు ఆ వ్యక్తితోటి బహు దురుసుగా ప్రవర్తించాడని వాక్యం చెప్తుంది. అతను ఏం చేశాడంటే బాగా ఇబ్బంది పెట్టాడంట. సో మరుసటి కాలం కల్లా నువ్వు అప్పు తీర్చకపోతే నిన్ను జైల్లో పెట్టిస్తాను, నీ పిల్లలు లాక్కెళ్ళిపోతాను అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోయాడంట. అయితే ఎవరైతే అప్పు ఇచ్చాడో ఆయనకు ఇంకో యజమానుడు ఉన్నాడంట. ఆ యజమానుడి దగ్గర నుంచి ఇతడు ఇంకా ఎక్కువ అప్పు తీసుకున్నాడంట. అయితే ఆ యజమానుడు ఇతని దగ్గర నుంచి అప్పు తీసుకుని చాలా రోజులైంది ఇవ్వక, కాబట్టి మీరు వెళ్ళి కలెక్ట్ చేసుకుని రండి, తీసుకుని రాపోండి అంటే, అతడు వచ్చి ఏం చేశాడు అంటే, ఆ యజమానుడు పాదముల మీద పడి, అయ్యా నాకు కృప ఇవ్వండి, కొంతకాలం నాకు సమయం ఇవ్వండి, నేను తీర్చేస్తాను, నేను తీర్చలేని స్థితిలో ఉన్నాను అని చెప్పేసి దేవుడికి అడిగితే, దేవుడు క్షమించి అతడుకున్న అప్పు అంతటిని ఏం చేశాడంట? తీసివేశాడు, కొట్టివేశాడు అని వాక్యం సెలవుస్తుంది. ఇంక నువ్వు ఎంత మాత్రం పే చేయని అవసరం లేదు, నీ అప్పు అంతటిని ఈరోజు నేను రద్దు చేస్తున్నాను, రద్దు చేశాడు. సో ఇంచుమించు తెలుగు బైబిల్లో చదివితే అది ఎంత ఉంటుంది అంటే, 36 లక్షల అప్పు యజమానుడు ఏం చేశాడంట? తీసివేశాడు. నీకు ఒకళ్ళు 10,000 ఇవ్వాల్సి వస్తేనే, 10,000 ఎందుకు, 1000 రూపాయలు ఇవ్వాల్సి వస్తేనే నువ్వు నెలకు 4 సార్లు జ్ఞాపకం చేసుకుంటావు. అట్లాంటిది ఆ యజమానుడు 36 లక్షల రూపాయల అప్పు ఏం చేశాడంట? ఆ యజమానుడు ఆ సేవకుడు కనికరం కోరి, అయ్యా నేను తీర్చలేని పరిస్థితిలో నన్ను క్షమించండి అన్నందుకు 36 లక్షల అప్పు ఏం చేశాడంట? కొట్టివేశాడు. అయితే ఆయన ఇంటికి వచ్చి ఏం చేయలేకపోయాడంట అంటే, తన తోటి సహోదరుడైనటువంటి వాని పట్ల దురుసుగా ప్రవర్తించి 3,600 రూపాయల అప్పు తీర్చలేదని చెప్పేసి ఎక్కడ పడేశాడంట? చెరసల్లో పడేశాడు. 36 లక్షల రూపాయల అప్పు ఎక్కడ? 3,600 రూపాయలు ఎక్కడ? అప్పుడు ఆ యజమానుడు కోపం వచ్చి, నిన్ను క్షమించిన నువ్వు కూడా ఇతరులని నా వాళ్ళే క్షమించవాలని కదా.
నీవు భరించలేని భారం నేను తీసివేస్తే కేవలం ఒక చిన్న అప్పును తీసివేయలేకపోయావే, కాబట్టి ఇతనుని కూడా ఎక్కడేమంటాడు, చెరసాల. వాక్యం ఏం చెప్తుందంటే బాధపరచువానికి ఆయన ఏం చేశాడంటే అప్పగించినని వాక్యం చెప్తుంది. బాధపరచువానికి ఏం చేశాడంట, అప్పగించాను. అంటే చూడండి, నువ్వు ఇతరులను క్షమించకపోతే బాధపరచువారికి అధికారం దొరుకుతుంది నిన్ను బాధించడానికి. ఆ బాధించేవారు ఎవరు అని చెప్పేసి అంటే అపవాది అనంటే అపవాది. అంటే క్షమించకపోవడం వల్ల ఎవరికి యాక్సెస్ వస్తుంది, ఎవరిని జీవితంలో ప్రవేశిస్తున్నారు, అపవాది. అందుకే ఈరోజు మీరు దేవుని యొక్క క్షమాపణ కలిగి మీరు పొందుకున్నారు కనుక మీ పట్ల వారు ఇతరులు చేసినటువంటి చిన్న చిన్న తప్పులను మీరు క్షమించుదురుగాక. ఇది ఏం చేస్తుంది అంటే రాబో కాలంలో నువ్వు బంధకంలో వెళ్లకుండా నిన్ను స్వతంత్రంగా ఉంటూ దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదంలో ఉండేటట్టే చేస్తుంది. అన్ఫర్గివెన్ స్పిరిట్ పుట్ యు ఇన్ బాండేజ్. క్షమించరాని తనము నిన్ను ఎక్కడ పెట్టేస్తుంది, బంధకాలలో. అయితే ఈరోజు మీ పట్ల ద్రోహం చేసిన వారిని, నీ పట్ల పాపం చేసిన వారిని, నీ పట్ల కుట్ర పన్నిన వారిని, నిన్ను ఇబ్బంది పెట్టిన వారిని నువ్వు క్షమించి రాబో కాలంలో బంధకాలు లేకుండా నువ్వు జీవించుతూ గాక. సో చూడండి, కొన్ని బాధాకరమైన విషయాలు జరుగుతూ ఉంటాయి. దేవుడు కూడా అన్నాడు, ఈ లోకంలో శ్రమ తప్పక వచ్చు. అన్నీ బాగా జరుగుతాయి అని చెప్పేసి బైబిల్ వాక్యం కూడా ఏం చెప్పట్లే. దట్ ఎవ్రీథింగ్ బిన్ ఇన్ ఆర్డర్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి పర్ఫెక్ట్ అని వాక్యం కూడా చెప్పలే. సో ఈ లోకంలో నువ్వు మంచి జీవితం జీవించాలి అని చెప్పేసి అంటే క్షమాపణ హృదయం కలిగి ఉండాలి వద్దా, లేకపోతే ఇతరులను క్షమించలేవు. సో దేవుని రాజ్యంలో ఏదైనా మంచి విషయం ఏదైనా ఉంది, దేవుని ఆశీర్వాదాలకు ఆటంకం లేకుండా పొందుకునేందుకు నువ్వేదైనా ప్రయాసపడాలి అంటే ఏ గుణం కోసం ప్రార్థించాలా, క్షమించడము గురించి ప్రార్థించాలి. బంధకాల్లోకి పోకుండా జీవించాలంటే ఏ గుణం గురించి ప్రార్థించాలా, క్షమించడం గురించి. ఆ భర్తను క్షమించాలా, ఆ పిల్లల్ని క్షమించాలా, ఆ భార్యని క్షమించాలా, ఇక నీ పట్ల ద్రోహం చేసిన వారిని క్షమించగలగాల. వారు అన్న మాటలు నీ మధులలో ఉండిపోతాయి, హృదయంలో ఉండిపోతాయి. అయినా చూడు, దేవుని ఆటంకాలను నేను ఆటంకపరుచుకోను, దేవుడిచ్చిన కృపను నేను వ్యర్థపరచుకోను, నా పట్ల ద్రోహం చేసిన నమ్మక ద్రోహం చేసిన వాడిని కూడా నేను క్షమిస్తాను అని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి బట్టి వాడిని క్షమిస్తావో నువ్వు మునుపెన్నడూ లేనటువంటి బంధకాల్లోకి వెళ్లకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. హల్లెలూయా. అందుకే క్షమాపణ గుణం చాలా ముఖ్యమైనది. ఈ రోజుల్లో అది లేదు. అటాక్ అంటే ఇతరులు మన ఏమన్నా అంటే వెంటనే ఏం చేయాలా, మన నోరు స్పందించాల్సిందంతే. నన్ను ఇలాగే ఎందుకు అంటాడు, నేను ఆయన జోలికి వెళ్ళా కదా, నేను ఆయన గురించి మాట్లాడలే కదా, అయినా నా గురించి ఎందుకు. మనం ఇతరులని అటాక్ చేయందే చూడండి, అంత అయిపోయిన తర్వాత ఆయన నాకెందుకులే, ఫైనల్ డైలాగ్. అదేదో ఫస్ట్ ఏజ్గా డైలాగ్, నాకెందుకులే, దేవుడు చూసుకుంటాడులే. చూడండి, పక్క తీర్చుకున్నట్టు నా పని అని ఎవరు చెప్పారు, దేవుడు చెప్పాడు. నిన్ను పగ తీర్చుకో అన్నాడా దేవుడు? లేదు, నువ్వే చూసుకోరా, నీ పక్షంలో వచ్చిన వారిని లేకపోతే నీకు వ్యతిరేకంగా వచ్చిన నువ్వే నాశనం చేయన్నాడా? నీ నోరు వాడిని పగబట్టి చంపేసే అన్నాడా? వద్దు, నాది నాకు విడిచిపెట్టు. వాడు మారాడు, మారకపోతే నా తీర్పు తినముందు నేను చూసుకుంటా అంటాడు దేవుడు. కానీ మనం ఏం చేస్తాం, అంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి అనేసి అప్పుడు మొత్తం ఇంకా అనడానికి ఏ డైలాగులు ఉండవు, అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్కి వచ్చే డైలాగ్ ఏంటి తెలుసా? సర్లే దేవుడు చూసుకుంటాడు. అయిపోయినాయి ఇంక, అంతే, మ్యాటర్ అంతా అయిపోయింది. ఇంకా కీరా దోసకాయ అంతా అయిపోయింది, ప్లేట్లో చికెన్ అంతా అయిపోయింది. ఈ డైలాగ్ నువ్వు అసలు ఏ డైలాగు మొదలు పెట్టక ముందే ఏదుగాక. హల్లెలూయా. అందరు నవ్వుతున్నారంటే అందరిలో ఈ స్వభావం ఉన్నట్ట లేనట్ట? చూడండి, మనుషుల విషయమే మాట్లాడటం అది చిన్న విషయం. when we speak of other things, when we speak of other men of God, and when we speak of others, this is a small thing. అది పెద్ద విషయమేమి కాదు. మనిషి నీకు శత్రువు కాదు. నీ శత్రువు ఎవరో తెలుసా? ఎవరు? అపవాది కాదు. ఎవరికి వారే నీ ఆశీర్వాదాన్ని ఆటంకపరిచేది అపవాదే, నువ్వేనా? నువ్వే.
చూడండి, పెద్ద దురాత్మ ఎక్కడుంది అంటే నీలోనే ఉంది. నువ్వు ఎవరితో పోరాడాలి అంటే నీతోటే పోరాడాల. ఇక వాడు వచ్చాడు, వాడిని వదలకు, వేసేయి. ఈరోజు దొరికాడు, వాడిని వదిలేస్తే వీడు వెళ్ళిపోతాడు. వాడు ఈరోజు వాడు గేటు బయట కాలే పెట్టకముందు కడిగి పడే. బ్రదర్, ఒక్క నిమిషం అలా ఆగు, నీతో కొద్దిగా మాట్లాడేది ఉంది. వస్తున్నా. సో ఇవి ఏం చేస్తాయంటే బంధకాలు అనండి. ఎంతమందికి కావాలి బంధకాలు? సో నేను క్షమించకపోవడం వల్ల బంధకాల్లోకి వెళ్ళిపోతున్నా అంటే, సో చూడండి, ఆశీర్వాదం కూడా కాదు, బంధకాల్లోకి వెళ్ళిపోతామంట క్షమించకపోతే. చూడండి, ఎవరో ఒకళ్ళు ఏదో సమయంలో ఎవరో ఒకళ్ళ మీద కోపం వచ్చిందా రాలేదా? సాధారణం అది రావటం. కోపపడుడు కానీ పాపము చేయకూడదు అంటే కోపం ఉంది, పాపము చేసే కోపం ఉంది, పాపం చేయని కోపం ఉంది. సో మరి దేవుని కోపం ఎలాగుంటుంది అని చెప్పేసి అంటే, ఆయన కోపపడ్డాడు, నీ మీద శిక్ష విధిస్తున్నాడు అని చెప్పేసి అంటే నిన్ను మార్చడానికే. మనిషి కోపం ఎలాగుంటుంది అని చెప్పేసి అంటే, చూడండి, నీ పిల్లలు తప్పు చేస్తే ఒకలాగా రియాక్ట్ అవుతున్నావు, ఇంకోసారి అలా చేయకని కొడతావు అనమాట. అదే ఇతరులు తప్పు చేస్తే మాత్రం వాడు నాశనం అయిపోయాడు కొడతావు. చచ్చినట్టు కింద పడి మళ్ళీ లెగనంత కొడతావు. మళ్ళీ ఇంక వాళ్ళు లేచేది ఉండదు. ఐసీయూ ట్రీట్మెంట్ తప్ప వాడికి మామూలు ట్రీట్మెంట్ పనికిరాదు. నీవు నీ నోటి మాటలతో చిక్కపడకుండా జీవించుదువుగాక. సో దీస్ థింగ్స్ విల్ కమ్. అయితే ఈ బంధకాలు, ఈ ఇబ్బందులు రానున్న సంవత్సరం నేను ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అంటే మీ అందరిలో క్షమాపణ గుణము ఫలించునుగాక. ఆమేన్. ఒకసారి ప్రార్థిద్దాం, ఒకసారి ఒక నిమిషం సేపు. సో అలా వినుకుంటూ పోతే విన్నట్టే ఉంటుంది. లెట్ us pray for 1 minute. Let us sit down and pray. No problem. Let us sit down and ask, Lord, నా పట్ల ద్రోహం చేసిన వారిని నేను ఇతరులను క్షమించాలి, ఆ గుణం నాకు కలిగజేయమని ప్రార్థిస్తున్నాను. నన్ను ఎందరో ఎన్నో మాట్లాడినారు, అవన్నీ నా హృదయం పెట్టుకోకుండా, అవును, కొందరైతే పిల్లలు లేని స్త్రీలు అయితే వాడిని గొడ్రాలా అన్నారు. కొంతమంది వివాహం ఆలస్యం అయిపోతే నీకు వివాహం జరగదు అని చెడు మాటలు పలికారు. ఇక నువ్వెందుకు పనికిరావురా అన్నారు. Lord, let me forgive those who sin against me. ఆ క్షమాపణకు నువ్వు నాకు వచ్చునుగాక. యేసు నామములో తండ్రి, నా పట్ల ద్రోహం చేసిన వారిని మీకు క్షమించమని ప్రార్థిస్తున్నా. నా పట్ల అన్యాయం చేసిన వారిని క్షమించమని ప్రార్థిస్తున్నా. నా దగ్గర నుంచి అన్యాయంగా డబ్బులు తీసుకుని అడిగినప్పుడు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న వారిని క్షమించమని ప్రార్థిస్తున్నా. ఇగో ఏ వ్యక్తి పట్ల నేను ద్వేషం పెట్టుకోకూడదు. ఇగో ద్వేషంలో నడుచువాడు సహోదరుడు చీకట్లో నడుచున్నాడని వాక్యం సెలవిస్తుంది. ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ లెట్ మీ ఫర్గివ్ లార్డ్. నీవిచ్చిన ప్రేమతో నేను వారిని క్షమిస్తుండగా తండ్రి, మీరు కూడా క్షమించమని ప్రార్థిస్తున్నా. వారికి మీరు రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నా. అవును తండ్రి, వారు నా పట్ల చేసినటువంటి ద్రోహాన్ని బట్టి వారికి ఏ ప్రమాదం, ఏ కీడు రాకూడదు. లార్డ్ ఫర్గివ్ దెమ్ లార్డ్. వారిని క్షమించమని ప్రార్థిస్తున్నా. లార్డ్ ఫర్గివ్ దెమ్ లార్డ్. మీ పట్ల ద్రోహం చేసిన వారిని ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకొని క్షమించమని అడగండి. రాబో సంవత్సరంలో నువ్వు బంధకాలు లేకుండా జీవించాలంటే ఈ క్షమాపణ గురించి చాలా ముఖ్యమైనది. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్ ఆఫ్ నాజరేత్. తండ్రి నీకు వందనాలు. పక్క తీర్చుకున్నట్టు నా పని దేవుడు అంటున్నాడు. వాడికి బుద్ధి చెప్పుట నా పనే అంటున్నాడు. ఒకవేళ నీ పక్షాన లేదా నీకు వ్యతిరేకంగా ద్రోహం చేసాడా, మందలించి వదిలేసే. కానీ పాపము చేయకుము. ఆర్ యు ప్రేయింగ్? ప్రార్థిస్తున్నారా? ప్రే. మీరు బంధకాల్లో ఉండకుండా నెక్స్ట్ మరుసటి సంవత్సరం జీవించాలంటే ప్రార్థించండి. ఐ డోంట్ వాంట్ ది సిక్నెసెస్. ఈ రోగాలు నాకు వద్దు, ఈ బంధకాలు వద్దు, అపవాది యొక్క అధికారం నా జీవితంలో వద్దు, ఇక బాధపరచువారు నా జీవితంలో వద్దు, ఇంకా ఇంతకాలం సరిపోయింది, ఇంకొద్దు, ఇంకా
ఈ బాధపరిచే వరకు నా ఆత్మ నేను అప్పగించను. ఆ జైల్లోకి నేను పోను, ఆ చెరలోనికి నేను పోను. లార్డ్ ఫర్గివ్ మీ లార్డ్ యాజ్ ఎ ఫర్గివింగ్ అదర్స్. నేను ఇతరులను క్షమించుచుండగా తండ్రి నన్ను క్షమించమని ప్రార్థిస్తున్నాను. నేను మీ అపరాధమును క్షమించినట్లే మీరు కూడా ఇతరుల యొక్క అపరాధమును క్షమించవాలని వాక్యం సెలవిస్తుంది. మీరు ఇతరుల యొక్క అపరాధములు క్షమించుదురుగాక. ఫాదర్ ఫర్గివ్ దెమ్ లార్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. తండ్రి మమ్మల్ని శోధనలోకి దేక దుష్టుడి నుంచి తప్పించమని ప్రార్థిస్తున్నాం. ప్రే 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 ప్రే. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సో ఈ రోజు నుంచి ఏ గుణం కలిగి ఉండాలండి? క్షమాపణ. ఎవరైనా నన్ను పట్టించుకోవద్దు, వదిలేసేయండి. ఐ లీవ్ ఇట్ ఫర్ గాడ్. ఎవరైనా బాధ పెట్టినా కూడా వదిలిపెట్టేసండి. వాళ్ళ భవిష్యత్తు కోసమా నీ భవిష్యత్తు కోసమా? నీ భవిష్యత్తు బాగుండాలన్నా వాళ్ళ భవిష్యత్తు బాగుండాలన్నా? నీ భవిష్యత్తు క్రీస్తులో సురక్షితంగా ఉండును గాక. సో ఈరోజు మన వాక్యం ఏంటి అంటే, సో చూడండి, విశ్వాసమునకు తగిన ఫలములు ఫలించాలి. ఇక్కడ నుంచి రాసుకోండి వాక్యం. ఏం ఫలించాలి? విశ్వాసమునకు తగిన ఫలము. చూడండి, మారు మనసుకు తగిన ఫలాలు ఉంటాయి, విశ్వాసమునకు తగిన ఫలాలు కూడా ఉంటాయా ఉండవా? ఉంటాయి. చూడండి, ఒక అరగంట సేపు ప్రార్థించు దేనన్న విషయం. ఒక అరగంట సేపు నీ స్వస్థత గురించి ప్రార్థించు. ఏదైనా రోగం వచ్చింది, ఏదైనా ఇబ్బంది వచ్చింది, ఆ ఇబ్బంది విషయం ఒక అరగంట సేపు ప్రార్థించిన తర్వాత అరగంటలో లేచి ఆ తర్వాత మళ్ళీ ఈ మాట అన్నావు అనుకో, ఏమని? బాగవుతుంది అంటావా? మంచిగా అవుతుంది అంటావా? దేవుడు బాగు చేస్తాడంటావా? ఇదేం చేస్తుందంటే నీ విశ్వాసంను మరలా నల్లిఫై చేస్తుంది. నీ ప్రేయర్ని ఏం చేస్తుంది? రద్దు చేస్తుంది. చూడండి, నువ్వు ఎంతైనా ప్రార్థించవచ్చు, కానీ ప్రార్థించిన తర్వాత విశ్వాసంకు సంబంధించినటువంటి క్రియ జరిగించలేదు అనుకోండి, ఆ అవిశ్వాసపు క్రియ నీ ప్రార్థన అంతా రద్దు చేస్తుంది. ఎంతమందికి అర్థమని చెప్పింది? ఆ అవిశ్వాసపు మాట నువ్వు చేసినటువంటి అవిశ్వాసం అంతా ఏం చేస్తుంది? రద్దు చేస్తుంది. విశ్వాసం ఏం చేస్తుంది? రద్దు చేస్తుంది. డౌట్ దేన్ని రద్దు చేస్తుంది? విశ్వాసం రద్దు చేస్తుంది. చూడండి, అరగంట సేపు నువ్వు అనవసరంగా వెచ్చించినట్టు అయిపోతుంది. ఒకవేళ నువ్వు ఆ స్వస్థత గురించి ప్రార్థించు, ఆ విడుదల గురించి ప్రార్థించు. చూడండి, దేవుడు ఏమంటాడంటే, నువ్వు ఏదైనా ప్రార్థించినప్పుడు అది మీరు ముందుగానే పొంది ఉన్నారని విశ్వాసంతో ప్రార్థించమన్నాడు. హల్లెలూయా. అంటే ఏంటి? అప్పుడు నీ మాటలు మార్చబడాలా లేదా? చాలామంది మాటలు మార్చుకోరు. ఏమో ప్రార్థన అయితే చేసేలే కానీ ఇంకా దేవుడి చిత్తం ఇలా అవ్వాలని దేవుడికైతే అడిగేలే కానీ అయిద్దో అవ్వదు, ఇలా అనుకున్నా కానీ జరిగిద్దో జరగదు, ఇన్ని మార్కులు రావాలని నేను ఆశించా కానీ వస్తాయో రావో. దానికి ముందు ఏమో ప్రార్థన చేసావు? ఆ రిజల్ట్ చూడడానికి వెళ్ళే ముందు, తండ్రి మంచి రిజల్ట్ వచ్చినగాక, క్రీస్తు యేసు నామములో నాకు మంచి రిజల్ట్ వచ్చినగాక అని ఒక అరగంట సేపు ప్రార్థించి రిజల్ట్ చూడడానికి వెళ్ళేటప్పుడు ఏమో రిజల్ట్ చూడడానికి వెళ్తున్నలే కానీ ఏమో ఏదో రాసా తీరావో. ఏం చేసింది? ఆ ప్రార్థననే రద్దు చేసింది. డౌట్, నల్లిఫైయర్ ఆఫ్ ఫెయిత్. ఎ డౌట్ ఈజ్ ద నల్లిఫైయర్ ఆఫ్ ఫెయిత్. అంటే డౌట్ అనేది ఏం రద్దు చేస్తుందంట? విశ్వాసమును రద్దు చేస్తుంది. అయితే ఈ రోజు నుంచి మీ మాటలు విశ్వాస సంబంధమైన మాటలుగా ఉండునుగాక. విశ్వాస సంబంధమైన మాటలుగా. ఈ రోజు నుంచి మీ విశ్వాసము మీ మాటల ద్వారా పనిచేయునుగాక. ఆమేన్. అసలు విశ్వాసం అంటే ఏంటి అంటే, దేవుడు మాట పలకగా నీ ఆత్మ ఎలా ప్రతిస్పందిస్తుందో దాన్ని బట్టి విశ్వాసం ఆధారపడి ఉంటుంది. ఫెయిత్ ఈజ్ హౌ యూ రియాక్ట్ ఇన్ స్పిరిట్. అంటే నువ్వు ఆత్మలో ఎలా ప్రతిస్పందిస్తున్నావు, ఎలా రియాక్ట్ అవుతున్నావు అన్న దాన్ని బట్టి నీ విశ్వాసం ఆధారపడి ఉంటుంది. చూడండి, కొన్ని ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను.
మత్తయి సువార్త 13వ అధ్యాయము 53వ వచనం చదవండి. యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తరువాత ఆయన అక్కడ నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములలో వారికి బోధించుచుండే. ఎక్కడ బోధిస్తున్నాడంట? సమాజ మందిరం. వాళ్ళకి ఫస్ట్ ఏం చేశాడు? బోధ అనండి. బోధ చేశాడా చేయలేదా? చేశాడు. చదవండి. అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడ నుండి వచ్చినవి, చూడండి ఈ అద్భుతములు ఎక్కడి నుంచి వచ్చాయి అనుకుంటున్నారంట. ఈ ఆశ్చర్యకార్యాలు ఎలా వస్తున్నాయని చెప్పేసి అనుకుంటున్నారు. మ్యాజిక్ అనుకుంటున్నారంట. ఆయనే దేవుని కుమారుడు అని విశ్వసిస్తున్నారా? విశ్వసించట్లే. చదవండి ఏం జరుగుతుంది నెక్స్ట్. ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఏమనుకుంటున్నారు? ఇతడు వడ్లవాని కుమారుడు చేస్తున్నాడా, లేకపోతే సర్వోన్నతమైన దేవుని కుమారుడు చేసే అద్భుతాలా? దేవుని యొక్క కుమారుడు వల్ల చేసే అద్భుతాలా, లేకపోతే వడ్ల కుమారుడుగా చేసే అద్భుతాలా? కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారు? వడ్లవాని కుమారుడు అనుకుంటున్నారు. చదవండి. ఇతని తల్లి పేరు మరియ కాదా? ఇతని తల్లి పేరు ఏంటంట? మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదా అనువారు ఇతని సోదరులు కారా? ఇతని సోదరీమణులందరూ మనతోనే ఉన్నారు. సో ఈయన ఏం చేస్తున్నారు అనుకున్నారు అంటే, ఆయన చేసే అద్భుతాలు మోసం అనుకున్నారు. ఈయన మనోడే కదా, మనతో పాటు ఉంటూ ఈయన ఎలా చేయగలుగుతాడు అద్భుతాలు? ఈయన అద్భుతాలు ఫేక్ అనుకుంటా అని చెప్పేసి ఈయన మనోడేరా. ఫెమిలియారిటీ డిస్ట్రాయ్స్ ద స్పిరిట్. ఫెమిలియారిటీ డిస్ట్రాయ్స్ ద అనాయింటింగ్. దగ్గరతనం అనేది అభిషేకాన్ని చూడండి నాశనం చేస్తుంది. నీ ఇంట్లోనే ఒక ప్రవక్త ఉన్నాడు అనుకోండి, నువ్వు నా అని చెప్పేసి అనుకున్నావు అనుకో, అందులో ప్రవక్త యొక్క ఆత్మను గుర్తించకపోతే ఏమవుతుంది అని చెప్పేసి అంటే, అతనిలో ఉన్నటువంటి అభిషేకంలో నువ్వు ఇంత కూడా పాలు పొందుకోలేవు. యేసుక్రీస్తు తన స్వగ్రామంకి వచ్చి బోధ చేసి ఆయన అద్భుతాలు చేసే కార్యక్రమం ఆరంభించేటప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు? ఈయన మనోడే కదా, ఈయన మరియ కుమారుడే కదా, యోసేపు కుమారుడే కదా, ఇతడు సహోదరులు కూడా మనకు తెలుసు, వాళ్ళు ఎవడు ఇలా చేయట్లేదు, ఈయన ఎందుకు ఇలా చేస్తున్నాడు? వీడు వడ్రంగి పని చేస్తూ మనతో పాటు కలిసి పని చేయలేదా అని వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, చూడండి ఆయనలో ఉన్నటువంటి మెస్సీ అని అభిషక్తిని చూడట్లేదు, కానీ మరియను చూస్తున్నారు, యోసేపుని చూస్తున్నారు, సహోదరుని చూస్తున్నారు. ఇది ఏం చేసింది అంటే, ఆయనలో ఉన్నటువంటి అభిషేకమును వారు పొందుకోకుండా ఆపేస్తుంది. అవిశ్వాసం ఏం చేస్తుంది? అవిశ్వాసం ఏం చేస్తుంది? అభిషేకాన్ని ఆపేస్తుంది. చదవండి ఏమన్నా. అభ్యంతరపడిరి. అయితే యేసు ప్రవక్త తన దేశంలోనూ తన ఇంటనూ తప్ప మరి ఎక్కడనైనను ఘనహీనుడు కాడని వారితో చెప్పెను. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములను చేయలేదు. చేసే సామర్థ్యం ఉందా లేదా? చేయగలుగుతాడా చేయలేడా? మృతులు లేపుతాడా లేపడా? ఇప్పుడు ఒకవేళ ఆయన మరియ కుమారుడుగా, యోసేపు కుమారుడుగా, సహోదరులు ఒకటిగా, వడ్రంగి వారిలో ఒకటిగా చూడకుండా దేవుడు పంపించిన ప్రవక్తగా చూసి అభిషేకాన్ని గుర్తించినట్లయితే ఆ ఊర్లో రోగం అనేది లేకుండా వాళ్ళు బాగుపడేవారు. కానీ ఏం చూడలేకపోయారు వాళ్ళు? అవిశ్వాసమును బట్టి అభిషేకాన్ని చూడలేకపోయారు. అవిశ్వాసం అభిషేకాన్ని గుర్తించలేవదు. అవిశ్వాసము అపనమ్మిక దేవుని గుర్తించలేవదు. అవిశ్వాసము లేదా అపనమ్మిక దేవుని కార్యాలను గుర్తించలేవదు. అన్ని న్యాచురల్గానే జరుగుతాయి అనుకుంటుంది. ఈరోజు మీరు అభిషేకాలను గుర్తించుదురుగాక. ఆమేన్. చూడండి వారి యొక్క అవిశ్వాసమును బట్టి అక్కడ గొప్ప కార్యాలు చేయలేకపోయాడంట దేవుడు. చేసే సామర్థ్యం ఉన్నా కూడా ఏం చేశాడంట అంటే వారి యొక్క అవిశ్వాసమును బట్టి చేయలేకపోతున్నాడంట. టు అన్బిలీఫ్. ఈరోజు మీరు విశ్వాసమును వాడి గొప్ప గొప్ప కార్యాలు పొందుకుందురుగాక. మీరు విశ్వాసం ద్వారా అభిషేకమును గుర్తించుదురుగాక. చూడండి ఇక్కడ కూడా ఒక అభిషేకం ఉంది. ఈ బలిపీఠం కూడా ఒక అభిషేకము. కానీ ఏం జరుగుతుందిలే, రెగ్యులర్గా చర్చికి వెళ్ళిపోతాం. చూడండి ఆశ లేని ప్రాణానికి ఏం కలగదు తెలుసా? ఏం కలగదు? చూడండి మనకు లోకమందు సామెత కూడా ఉంటుంది. గాడిదనో లేకపోతే గుర్రాన్ని ఎక్కడ దాకా తీసుకెళ్ళొచ్చు అంట? ఎక్కడ దాకా తీసుకెళ్ళొచ్చు? ఆంటీ గారు చెప్తున్నారు. ఎక్కడ దాకా? నీళ్ళ దాకా. తాగు అని చెప్పి దాన్ని మెడలో వంచి లేకపోతే ఆ కర్ర పెట్టో లేకపోతే తాడు పెట్టో లాగి తాగు తాగు అంటే తాగుతుందా? దానికి దాహం వేస్తుంది తాగుతుంది.
అలాగా చూడండి, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు ఎవరు? ఒకవేళ నువ్వు విశ్వాసంతో నీలో ఆశ పెరిగిందనుకో, నేను అద్భుతం పొందుకోవాలా, నా జీవితం మార్చబడాలా, నూతన సంవత్సరంలో నా జీవితం ఇలా ఉండకూడదు, నేను క్షమించాలా, ప్రేమించాలా అన్న ఆశ నీలో ఉందనుకో, దేవుని కొరకైనటువంటి అద్భుతం విషయమైన ఆశ నీకుంటే దేవుడు ఖచ్చితంగా హృదయాన్ని తృప్తిపరుస్తాడు. మీరు ఈరోజు ఈ వాక్యం ద్వారా విశ్వాసంతో తృప్తిపరిచే వెళ్ళదురుగాక. సో చూడండి, అక్కడ వారి యొక్క విశ్వాసమును బట్టి ఆయన గొప్ప కార్యములు చేయలేకపోయాను అంటే, అవిశ్వాసం ఏం రద్దు చేస్తుంది? గొప్ప కార్యాలను రద్దు చేస్తుంది. మరి విశ్వాసం కలిగి ఎలా జీవించాలా? రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. ఆగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. చూడండి, వినుట వల్ల ఏమొస్తుందంట? చూడండి, ఫెయిత్ ఈజ్ ద రెస్పాన్స్ ఆఫ్ హ్యూమన్ స్పిరిట్. ఫెయిత్ ఈజ్ ద రెస్పాన్స్ ఆఫ్ హ్యూమన్ స్పిరిట్. నువ్వు ఆ వాక్యం నీకు ప్రకటింపబడ్డప్పుడు నువ్వు ఎలా స్పందించాలా అని చెప్పేసి అంటే, నీ ఆత్మ స్పందించాలా. సో చూడండి, నేను ఒక అరగంట సేపు వాక్యం చెప్తాను మీ అందరికి, చాలామందికి లాస్ట్కి ప్రార్థించండి అని చెప్పేసి అంటే మీరు ఎలా ప్రార్థిస్తారు తెలుసా? సూప్ తాగుతారన్నమాట. సూప్ ప్రేయర్స్ అంటారు. వీటిని ఏం ప్రేయర్స్ అంటారంటే సూప్. మీకు రెస్టారెంట్కి వెళ్తే ఫస్ట్ కార్న్ సూప్ ఆర్డర్ చేస్తారు, తెలుసా తెలియదా? అది వాడు వేడివేడికి తీసుకొచ్చి ఆడ పెడితే, ఆ స్పూన్ లోపల పెడితే ఫస్ట్ కక్కుర్తి కొద్ది వేడివేడిగా నోట్లో పోసుకుంటూ ఓమా అని చెప్పేసి అంటాను, చూసావా? ప్రార్థన అని చెప్పేసి అంటే నాకు ఒకటే శబ్దం వస్తుంది, ఈ సూప్ శబ్దాలు. ఇంకొంతమందిని ప్రార్థన చేయండి అని బుస్సు బుస్సు అని చెప్పేసి అంటారు. సూప్ ప్రేయర్స్ కాదు. ఏ ప్రార్థన అని చెప్పేసి అంటే, విశ్వాస సహితమైన ప్రార్థన ఎలా ఉండాలంట అని చెప్పేసి అంటే, ఆజ్ఞాపించినట్టుగా ఉండాలంట. చూడండి, యేసుక్రీస్తు ఎలా ఆజ్ఞాపించేవాడంట అంటే, ఆయన దురాత్మలను ఆజ్ఞాపిస్తూ ఉంటే వాళ్ళు చూసి ఏమనుకున్నారంట అంటే, ఈయన ఎవరు అసలు? ఒక అధికారం కలిగిన వాడు వాళ్ళే ఆజ్ఞాపిస్తున్నాడు, దురాత్మలు కూడా ఆయన ఆజ్ఞకు లోబడుచున్నవి. ఒకసారి ఆయన తుఫాను గుండా ప్రయాణం చేస్తున్నాడు, బోట్లో ఉన్నాడు ఆయన. ఆ అమెరికాలో మంచిగా నిద్రపోతూ ఉంటే పెద్ద తుఫాను గాలివాన చేత కొట్టబడుతుందంట. మీకు ఇంకా వాక్యం చదివితే ఎలా ఉంటుంది తెలుసా? అక్కడ ఆ గాలివాన సముద్రం అంతా కొట్టట్లేదంట, ఆ బోట్నే కొడుతుందంట. దేని కొడుతుంది? ఆ బోట్నే. అప్పుడు ఆయన లేచి, సముద్రమా ప్లీజ్ అన్నాడా? గాలి కొద్దిగా దయచూపరాదు, నా పరువు ఎందుకు తీస్తున్నావు అన్నాడా? ఆయన గాలి తుఫాన్లు గద్దించగా శిష్యులు అది చూసి, అరే ఈయన ఎవడు? ఏంది అది? గాలి కూడా ఇతనికి లోబడుచున్నదే, సముద్రము కూడా ఇతని మాట వింటున్నదే అనుకున్నారంట. అంటే చూడండి, ఎలా విశ్వాసం అనేది ఎలాగా అని చెప్పేసి అంటే, నీ పరిస్థితులలో మాట వాడుతుంది, పలుకు వాడుతుంది, నోరు వాడుతుంది. వినుట వలన ఏమొస్తుందంట? విశ్వాసం. జస్ట్ విని లోపల అది ఉంచుకుంటే ఏమైపోతుంది అంటే వెళ్ళిపోతుంది. మీకు ఈరోజు పెద్ద సీక్రెట్ చెప్పబోతున్నా, వినండి. సీక్రెట్ అనండి, ఇక నేను లైవ్లో చెప్పట్లేదు, వీళ్ళకే చెప్తున్నా, మీరు వినొద్దు. సీక్రెట్ ఏంటి అంటే, విశ్వాసం ఎలా పనిచేస్తుందని చెప్పుకున్నాం ఒకసారి, గుర్తుందా? మాట్లాడుట వలన. విశ్వసించి తిని గనక మాట్లాడి తినేను వాక్యం చెప్తుంది. విశ్వాసం 2 విధాలుగా పనిచేస్తుంది. 2 విధాలనండి, ఏమో నాకు చాలా విధాలు ఉంటాయి కానీ నాకు ప్రస్తుతానికి తెలిసినైతే 2 విధాలుగా పనిచేస్తుంది. అంటే విశ్వాసం వచ్చిన వెంటనే నువ్వేం చేయాలంటే, ఆ విశ్వాసం కలిగి వెంటనే ఏం చేయాలా? ప్రవచించాలా. నరపుత్రుడా ప్రవచించుము అంటాడు దేవుడు. చూడండి, ఆ ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని చెప్పేసి అంటే, నువ్వు ప్రవచించు, నేను వాడికి జీవాన్ని ఇస్తా అన్నాడు దేవుడు. సో ఆ నరపుత్రుడు ఏం చేశాడంటే, ఆ ఎండిపోయిన ఎముకలను చూసి ప్రవచించినప్పుడు వాటికి జీవం వచ్చేసిందంట. హల్లెలూయా. మాంసం వచ్చేసిందంట. వారు కూడా మన వల్ల బ్రతికారని వాక్యం సెలవిస్తుంది. అంటే విశ్వాసం ఎలా పనిచేస్తుంది? పలుకుట వలన లేదా మాట్లాడటం వలన పనిచేస్తుంది. అవునా కదా? పలుకుట వలన మాట్లాడటం. ఇంకోసారి విశ్వాసం ఎలా పనిచేస్తుంది అంటే, విత్తనములు అనండి, విత్తనములు. సో చూడండి, ఈ యొక్క వాక్యం నీ లోపలికి ప్రవేశించి ఇది ఆత్మకార్యం చేయాలి అంటే 2 చేయాలా. అయితే నువ్వు పలకనైనా పలకాలా, లేకపోతే ఆ వాక్యానికి నువ్వు రియాక్ట్ అయ్యి, ఇంత దేవుడు నాకు ఇచ్చినటువంటి ధనంలో నేను విత్తనమ్మకి ఇంత తీస్తున్నానని చెప్పేసి దేవుడికైనా ఇవ్వాలా. ఈ 2 విధాలుగా విశ్వాసం పనిచేస్తుంది. ఒకటి ఎలా పనిచేస్తుంది? మాట్లాడటం వల్ల. రెండోది విత్తనముల ద్వారా పనిచేస్తుంది దేవుని వాక్యం. చాలామంది ఏం చేస్తారంటే,
ఈ విశ్వాసము వచ్చిన వెంటనే దేవుడికి అంటే దేవుడికి ఇవ్వడం ఇవ్వరు, పలకరు. అప్పుడు ఏమైపోతుంది, నీ జీవితంలో దేవుడు పంపించినటువంటి విశ్వాసమైనటువంటి ఆత్మ రద్దయిపోతుంది. ఇంకా విశ్వాసం కొంతసేపే ఉంటుంది. సో చూడండి, ఇప్పుడు ఈ వాక్యం విన్న తర్వాత ఇప్పుడు మీకు ఒక విశ్వాసం వచ్చింది. అరే దేవుడు నా పట్ల కార్యాలు చేస్తాడు, నా భవిష్యత్తులో ఉన్న బంధకాలను విడుదల కలగజేస్తాడు అన్న విశ్వాసం నీకు వచ్చింది. వచ్చినప్పుడు నీ నోటితో నువ్వు అన్న, నాకు కలిగి ఉన్న ప్రతి బంధకం నుంచి నాకు ఈరోజు విడుదల వచ్చును గాక అన్నారు. ఎలా అంటే ఆ విశ్వాసంతో అన్నారు. ఇప్పుడు మీరు ఒక గంట అయింది, వెళ్ళిపోయారు, ఈ సర్మన్ నుంచి వెళ్ళిపోయారు, ఈ చర్చి నుంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇదే వాక్యము నేను అదే విశ్వాసంలో ఉంచుతుంది. ఇంకా ఒక గంట తర్వాత ఆ విశ్వాసం ఉంటుందా? ఈ గంట తర్వాత ఈ అభిషేకం ఉంటుందా? ఇంకా గంట తర్వాత ఆ ఆత్మ ఉంటుందా? విశ్వాస సంబంధమైన ఆత్మ ఉంటుందా? ఇంకా చల్లారిపోతుంది. అందుకే ఏం చేయాలా? విశ్వాసం వచ్చిన వెంటనే ఏం చేయాలా? పలకాల. పలికితే అది ఏమవుతుంది అని చెప్పేసి అంటే, విశ్వాసం ఆత్మ విడుదల చేస్తుంది, అది మాట ద్వారా విడుదలవుతుంది. వెంటనే ఏమవుతుంది అంట అని చెప్పేసి అంటే, ఆ మాటకి ఖచ్చితంగా శక్తి ఉంది కాబట్టి కార్యం జరుగుతుంది. ఎంతమందికి అర్థం చెప్పేది? కొంతమంది పలకరు. నేను అదే చెప్తున్నా, పలుకుట్లు చూడండి, నీ మాట రెండంచులు ఖడ్గం అంటున్నాడు దేవుడు. అంటే నీ సమస్యను నువ్వేం చేస్తున్నావు? ఖడ్గంతో డిస్ట్రాయ్. నీ మాటని ఆయన ఎలా చేశాడు? వాడిగల ఖడ్గంగా చేశాడు. నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలతో నువ్వు ఎదుర్కొనే అవసరం లేదు. నువ్వు ఎందుకు ఎదుర్కొంటున్నావు తెలుసా? ఈ రోజు వరకు నువ్వు ఎదుర్కొంటున్న సమస్యల మీద నువ్వేం వాడలేదు? నోరు వాళ్ళే. విశ్వాసం ఇంకోలాగా పనిచేస్తుంది. విత్తనములు అనండి, విత్తనములు చూడండి, నీకు మంచి ఇల్లు కట్టుకోవాలని ఉంది, లేదా నీ లోన్స్ పోవాలని చెప్పేసి ఉంది, నీకు అయినటువంటి అప్పు పోవాలని చెప్పేసి ఉంది. అయితే దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడినప్పుడు చూడండి, నీ అప్పు చూస్తేనేమో ₹1,00,00,000 ఉంది, కానీ నీకు వచ్చిన విశ్వాసం ఎంత ఉంది? కొద్దిగా ఉంది. ఈ వాక్యం ద్వారా నీకు కొద్దిగా విశ్వాసం వచ్చింది. యూ హ్యావ్ సర్టన్ కైండ్ ఆఫ్ స్పిరిట్, సర్టన్ కైండ్ ఆఫ్ స్పిరిట్. ఒక చిన్న విశ్వాసం నీకు వచ్చింది. అప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? విశ్వాసము తోటి ఇగో నాకున్న అప్పులన్నీ తొలగిపోవును గాక అని చెప్పేసి ప్రవచించాలి. లేదు అని చెప్పేసి అంటే ఏం చేయాలని చెప్పేసి అంటే, చూడు, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆస్తిలో, దేవుడు నాకు ఇచ్చినటువంటి భాగంలో ఈ కొంత భాగం దేవుడికి ఇస్తున్నాను అని చెప్పేసి అంటే, విశ్వాసమునకు తగిన క్రియ చేసావా చేయలేదా? నువ్వు చేసావు. అప్పుడు ఏమవుతుంది తెలుసా? ఆవగింజ ఒక విత్తనమే, ఆవగింజ ఒక విత్తనమే. అయితే చూడండి, ఎప్పుడైతే నీకు విశ్వాసం కలిగింది, ఆవగింజంత విశ్వాసం, ఏం చేసావు? ఒక ఆవగింజ తీసి దేవుని భాగంలో వేసావు. మళ్ళీ విశ్వాసం వచ్చింది, మళ్ళీ ఏం చేసావు? ఈసారి 2 ఆవగింజలు తీసి దేవుని యొక్క భాగంలో వేసావు. ఎప్పుడైతే ఈ విశ్వాస సంబంధమైనటువంటి క్రియ సంబంధమైన విత్తనాలన్నీ నీవు అనుకున్నటువంటి ఆశీర్వాదానికి మ్యాచ్ అవుతాయో అప్పుడు దేవుని కార్యం జరుగుతుంది. ఇది ఎంతమందికి అర్థమైంది? సో ఫెయిత్ సిస్టమ్ ఇలా వర్క్ అవుతుంది. ఒకటి మాట్లాడడం ద్వారా పనిచేస్తుంది, రెండోది ఎలా పనిచేస్తుంది? విత్తనముల ద్వారా పనిచేస్తుంది. సో చూడండి, అంత పెద్ద అద్భుతం పొందుకోవడానికి కావాల్సిన ధనం నీ దగ్గర ఉందా? లేదు. మరి నువ్వు ఎలాగా అని చెప్పేసి అంటే, దేవుని రాజ్యంలో చిన్న విత్తనాలు వేసి అంత పెద్ద అద్భుతాన్ని పొందుకోవచ్చు. అంటే విశ్వాసం ఎలా పనిచేస్తుంది? 2 రకాలుగా పనిచేస్తుంది. ఉస్సు బుస్సు అంటే పనిచేయదు. చూడండి, ఈ హృదయంతో చేసే ప్రార్థనలు ఎప్పుడు చేయాలి తెలుసా? నీ హృదయంలో చెడు ఉంది, కల్మషం ఉంది, బాధ ఉంది. అప్పుడు నువ్వేం చేయాలని చెప్పేసి అంటే, తండ్రి లోపల టేక్ మోర్ ఆఫ్ మీ, గివ్ మీ మోర్ ఆఫ్ యూ. తండ్రి నాలో ఉన్న చెడు స్వభావాన్ని తీసేయండి, చేదుని తీసేయండి అని లోపల ప్రార్థించుకోవచ్చు, నీ గుణాల గురించి ప్రార్థిస్తూ. కానీ అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు నీ యొద్ద నుంచి ఏం చేయాలంటే అపవాదిని ఎదురించుడి. శిష్యులంట వాళ్ళకి అధికారం ఇచ్చి సేవ చేయండి అని చెప్పేసి పంపించినప్పుడు వాళ్ళు వచ్చి ఏమంటున్నారు తెలుసా? మేము ఆజ్ఞాపించిన వెంటనే దురాత్మలు కూడా మాకు లోబడుచున్నవి అంటారు అన్నమాట. అంటే నువ్వు ఆజ్ఞాపిస్తే ఎవరు లోబడతారో? దురాత్మలు. కానీ నువ్వు అపవాదికి, దురాత్మలకి అన్ని ఉస్సు ప్రేయర్సే. ఈరోజు మీ సూప్ ప్రేయర్స్ ఆగిపోవును గాక. ఓకే, కార్న్ సూప్, మటన్ సూప్, చికెన్ సూప్. ఇప్పుడు చూద్దాం మళ్ళీ లాస్ట్కి. ఇప్పుడు మళ్ళీ చూడండి, ఈసారి ఉస్సు బుస్సు అని చెప్పేసి అంటే ఈసారి మళ్ళీ మైక్ తీసుకొచ్చి నోటి దగ్గర పెడతా. విశ్వాసంతో ఏం చేయాలి? ఆజ్ఞాపించాలా. సమస్యలను ఏం చేయాలా? నువ్వు నోరు వాడితే ఆ పరిస్థితి కదులుతుంది.
ఎర్ర సముద్రం చీలినట్టు నీ కర్ర చాచి ఆజ్ఞాపించు అన్నాడు దేవుడు. నీ సమస్యలు నీ యొద్ద నుంచి తొలగిపోనట్లు ఆ సమస్యను చూసి ఏం చేయాలా? ఆజ్ఞాపించాలా. ఆజ్ఞాపించడం ఎలా ఉంటుంది తెలుసా? ఎలా ఉంటుంది తెలుసా? మీరు ఎవడైనా మీ మీద గొడవకు వస్తే మీరు రెచ్చిపోయి వాడిని అసలు నోరు బరేసుకుంటారు చూసారా? రారా ఈరోజు నీ సంగతి చూసుకుంటా, ఈరోజు నువ్వో నేను తేలిపోవాలా అని చెప్పేసి అలా ఉంటుంది ఆజ్ఞాపించడం. నువ్వు ఇలా చిన్నగా మెల్లగా మెల్లని స్వరంతో ప్రార్థించినంత కాలం ఎలా ఉంటుంది తెలుసా? అపవాదికి హాయిగా ఉంటుంది. చెయ్యి, నువ్వు చెయ్యి, నువ్వు చెయ్యి, నువ్వు ఎంత చేస్తావో చెయ్యి. ఈ ప్రార్థనలు అపవాదికి నచ్చవు. అగ్నిని విడుదల చేసే ప్రార్థనలు, అగ్ని కలిగినటువంటి ఆజ్ఞాపనలు అపవాదిని ఏం చేస్తే దుఃఖపరుస్తే, అగ్నిని విడుదల చేస్తే వాడు ఉండలేవాడు. ఇంకా ఎక్కడైతే నేను నోరు వాడతావో అది 2 అంచులు గల ఖడ్గం, అది అపవాదిని చీల్చివేసే శక్తివంతమైనది. అందుకే మనం ఏం చేయాలి? ఆజ్ఞాపించాలా. అట్లీస్ట్ మీరు ఇంటి దగ్గర ఎలాగో ప్రార్థన చేయరు. నేను అందుకే అంట లాస్ట్కి ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత పెద్ద సౌండ్ పెట్టి ప్రార్థించండి రా అని చెప్పేసి అన్న ఆ ప్రార్థన కూడా వస్తా అంటారు. మళ్ళీ మీరు ఈరోజు మీకు ఎదురవుతున్నటువంటి ఆపదల నుంచి మీరు పారిపోకుండా వాటిని ఎదిరించి మీరు జయించుదురుగాక. ఆమేన్. ఎంతమందికి అర్థమైంది విశ్వాసం ఎలా పనిచేస్తుంది? చెప్పగలుగుతారా 2 విధాలుగా ఎలా పనిచేస్తుంది విశ్వాసం? ఎలా పనిచేస్తుంది? ఎలా పనిచేస్తుంది? పలుకుట వల్ల, ఆజ్ఞాపించడం వల్ల పనిచేస్తుంది. రెండోది ఎలా పనిచేస్తుంది? విత్తనముల ద్వారా. మర్చిపోద్ది ఈ ప్రాసెస్. లేకపోతే ఏమవుతుంది అని చెప్పేసి అంటే నీకు కలిగి ఉన్న విశ్వాసం అంతా వ్యర్థమవుతుంది. మీరు ఇలా ఇంతసేపు విని, వాక్యం విని జస్ట్ కేవలం లోపల ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతే ఇంతసేపు కష్టపడి విన్న వాక్యం ఏమైపోతుంది? వ్యర్థమైపోవచ్చు. ఇంతసేపు మీరు ఆ విశ్వాసాన్ని సృష్టించినటువంటి ఆత్మ కూడా ఏమైపోతుంది? బలహీనపడిపోవచ్చు. ఫెయిత్ ఈజ్ నౌ అనంటే, ఫెయిత్ ఈజ్ నౌ. విశ్వాసం ఇప్పుడే. రాసుకోండి, విశ్వాసం ఇప్పుడే. చూడండి, ఈరోజు విశ్వాసం రేపు వాడడానికి పనికిరాదు. ఇంకా అది చాలామంది నిన్న ఉదయం పూట వండిన అన్నము రేపు సాయంత్రం పనిచేస్తుందా? ఈరోజు అన్నం లేదు కదని చెప్పేసి అందులో పురుగులు తిరుగుతా ఉండే చల్లగా అయిపోయి నీళ్ళు బట్టి అన్నం తిన్నారు ఎప్పుడైనా? గంజన్నం అనుకుని అటు తింటారా? అంటే ఏంటి? నిన్న వండిన అన్నం రేపటికి పనిచేస్తుందా? పనిచేయదు. విశ్వాసం కూడా నిన్నటి విశ్వాసం నిన్న, రేపటి విశ్వాసము రేపే. ఇప్పుడు నీకు విశ్వాసం వచ్చింది, నువ్వేం చేయాలి? ఆ విశ్వాసంతో ఆజ్ఞాపించాలి, లేదా ఆ విశ్వాసం నాకు రియాక్ట్ అయ్యి విత్తనములైనా విడవాలా. నువ్వేం చేస్తావని చెప్పేసి అంటే మంచిగా వినేసి చల్లగా వెళ్ళిపోయి ఇంటికాడ పడుకుంటావు. అదే ప్రాబ్లం. విశ్వాసము పని చేయాలి అని చెప్పేసి అంటే ఆ విశ్వాసం ఉండినప్పుడే నువ్వు ఖచ్చితంగా కార్యం చేయాల, పలకాల. ఈరోజు మీరు పలికి ఆజ్ఞాపించి మీకు వస్తున్న సమస్య నుంచి మీరు దూరపరచబడదురు గాక. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల, నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. సో ఇక్కడ 2 ఉన్నాయి. మళ్ళీ ఇది ఆల్రెడీ చెప్పిన వాక్యమే. నోటితో ఒప్పుకొని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. నోరు వాడకపోతే పని జరుగుతుందా? నోరు వాడకపోతే రక్షణ వస్తుందా? రాట్లా. అంటే రక్షణ కూడా నోరు వాడకపోతే రాకపోతే మరి నీ జీవితంలో కార్యాలు జరుగుతాయా నోరు వాడకపోతే? ఈ రోజు నుంచి మీరు నోరు నిశ్చయంగా వాడి మీ కార్యములు పొందుకుందురుగాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిను. వారికి ప్రకటింపబడినట్లు సువార్త మనకు కూడా ప్రకటింపబడిన గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు. చూడండి, విన్నారంటలే కానీ వారు ఏం రాలేదంటే వారికి విశ్వాసం రాలేదు. విశ్వాస క్రియలు చేయట్లేదు వాళ్ళు. విన్న వారితోటి కొంతమంది చూడండి, దేవుడు స్పై చేసి రమ్మనండి. స్పై అంటే ఏంటి? గూఢాచారమా? వేగి చూచి రమ్మని చెప్పేసి కొంతమందిని వేగుల వారిని ఆ వాగ్దాన భూమికి పంపించి మీరు వేగి చూచి ఆ దేశము ఎట్టిదో, అందులో ఉన్నటువంటి ఫలాలు ఎలాగుందో, ఆ భూమి దేవుడు మనకి ఇస్తున్నాడు కదా, ఆ ల్యాండ్ ఎలాగుందో మీరు చూసి రండి అని చెప్పేసి ఒక 12 మందిని ఏర్పరచుకొని పంపిస్తారు.
గోత్రానికి ఒకరు చొప్పున, యూదా గోత్రంలో అయితే కాలేబుని, సో ఇంకా యెహోషువని అలా 12 గోత్రంకి ఒకరు చొప్పున ఏర్పరచుకొని పంపించి వాళ్ళు స్పై చేసి లేదా వేగు చూసి రమ్మని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళు వెళ్ళి చూసేసి వచ్చి ఇద్దరు మంచి సమాచారం చెప్పారు. ఆ ఇద్దరు పేరు ఏంటి? కాలేబు, యెహోషువ. మిగతా వాళ్ళంతా ఏ సమాచారం చెప్పారంట? చెడ్డ సమాచారం. అక్కడ ఉన్న పరిస్థితిని చూసి భయపడిపోయి ఇశ్రాయేలు ప్రజలందరికీ చెడ్డ సమాచారం చెప్పినప్పుడు వారు ఏం చేశారంట అంటే, ఇద్దరికేమో విశ్వాసం ఉంది, 10 మందికేమో అవిశ్వాసం ఉంది. వీళ్ళు ఏం చేయాలంట? సువార్త వీరికి కూడా ప్రకటింపబడ్డది. అయితే వీరు విశ్వాసంతో విన్నవారితో కలిసి ఉన్నారా? విశ్వాసం కలిగిన వారితో కలిసి ఉన్నారా? లేరు. ఏమైపోయారు? విడిపోయారు. విశ్వాసులు విడిపోయారు, అవిశ్వాసులు విడిపోయారు. చదవండి ఏమైంది ఇప్పుడు? వారు కనుక విన్న వాక్యము వారికి విన్న వాక్యము వారికే నిష్ప్రయోజనమైన. నిష్ప్రయోజనమాయను. అందుకే ఎప్పుడైతే ఆ వాక్యం ప్రకటించబడ్డప్పుడు నువ్వు ఆ విశ్వాసం నువ్వు తెచ్చుకోలేదనుకో, ఆ విశ్వాసం నీకు రాలేదనుకో, ఏమైపోతుందంట? విన్న వాక్యం అంతా ఏమైపోతుందంట అంటే ఇంత వాక్యం విని కూడా అది నీకు నిష్ప్రయోజనం అవ్వచ్చు. ఇంత వాక్యం విని కూడా అది నీకు పనికి రాకుండా పోవచ్చు. అందుకే చాలామంది జీవితాల్లో మార్పు రాదు అంటే ఎందుకు రాదు? వాక్యం ఏమైపోతుంది? నిష్ప్రయోజనం అయిపోతుంది, ప్రయోజనం లేకుండా పోతుంది. ఏదో వస్తున్నారు, వింటున్నారు, పోతున్నారు, అంతే. ప్రార్థించండి అని చెప్పేసి లేచి ప్రార్థిస్తున్నారు. అయితే వారు ఏం చేయాలంట? విశ్వాసంతో కలిసి ఉండాలంట. వాళ్ళు విన్న వాక్యంతో ఏం చేయాలంటే వాళ్ళు కలిసి ఉండాలి. విన్న వాక్యమును బట్టి ఏం చేయాలంటే వాళ్ళు క్రియలు చేయాలి. వీళ్ళు ఏమంటున్నారు? యెహోషువ, కాలేబు లేదు, వాళ్ళు మనం జయించుటకు శక్తిమంతులు, దేవుడు మన పక్షాన పోరాడతాడు, ఇంతవరకు మనకు సహాయం చేసిన దేవుడు ఇప్పుడు కూడా సహాయం చేస్తాడని చెప్పేసి అంటే వాళ్ళ దృష్టికి మేము మిడతల వాళ్ళే ఉన్నాము, మనం వారిని జయించలేము, వారు ఆజానుభవాలని వీళ్ళు అంటున్నారు. అయితే అదే దేవుడా కదా వాళ్ళకి? అదే దేవుడు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే కాలేబు, యెహోషువ వేరొక ఆత్మను కలిగి ఉన్నారని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. మరి వీళ్ళెందుకు ఆ ఆత్మను కలిగలేరు అంటే వారు విన్న వాక్యం ఏం చేయలేదు? విశ్వసించలేదు. అందుకు వాళ్ళకి వాక్యం పనిచేస్తుందా? ఆత్మ వచ్చిందా? విశ్వాసమైన ఆత్మ రాలే. కానీ వీళ్ళిద్దరికి వచ్చింది. ఎందుకు? వారు విన్న వాక్యంతో కలిసి ఉన్నారు. వాక్యం విని వాక్యంకు అనుగుణంగా ఏం చేశారు? ఇప్పుడు వాళ్ళు మాట్లాడారు. వారు మాటతోటి శత్రువులను జయించేశారు. అందుకే చూడండి, కాలేబు అవతలకు పోయినప్పుడు, యెహోషువ అవతలకు పోయినప్పుడు దేవుడు వాళ్ళిద్దరికీ ఈ పాత బ్యాచ్లో వీళ్ళిద్దరు మిగిలిపోతారు. వీళ్ళకి శ్రేష్టమైన భాగాన్ని ఇచ్చాడు వాగ్దాన భూమిలో. అంటే నీ విశ్వాసం నీకేమిస్తుంది? శ్రేష్టమైన స్వాస్థ్యము అనండి. శ్రేష్టమైన స్వాస్థ్యం అనండి. విశ్వాసం ద్వారా శ్రేష్టమైన స్వాస్థ్యము, విశ్వాసం ద్వారా శ్రేష్టమైన వాగ్దానములు. ఎంతమందికి కావాలా? వద్దా? కావాలా? శ్రేష్టమైన వాగ్దానాలు కావాలన్న చేతి పైకెత్తండి. హల్లెలూయా చెప్పండి. మీ అందరికీ శ్రేష్టమైన వాగ్దానం విశ్వాసం ద్వారా వచ్చును గాక. కాకపోతే ఏం చేయాలి? విన్నవారితోటి విశ్వాసంతో ఏం చేయాలి? మనం కలిసి ఉండాలి. లేకపోతే ఏమవుద్దంటే నువ్వు ఇంతకు ముందు ఉన్నదంతా నిష్ప్రయోజనం అయిపోతుంది, వెళ్ళిపోతుంది. ఇంకా నువ్వు ఇంత విను, ఈరోజు మీకు విన్న వాక్యాలు నిష్ప్రయోజనం కాకుండా ఇవన్నీ ఫలించును గాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం నుంచి. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఎవరిని బలిగా అర్పించాడంట? ఇస్సాకు. ఎంతమందికి తెలుసు ఈ స్టోరీ? చూడండి, లేక పుట్టిన కుమారుడు ఎన్నో సంవత్సరాలు పుడతాడు? 100. 99, 100 అనుకుంటా కదా, 100 కదా, 100 100 సంవత్సరంలో పుడతాడు అన్నమాట. అయితే చూడండి, ఆటోమేటిక్ లేక పుట్టినటువంటి ఏకైక కుమారుడు అని చెప్పేసి అంటే ప్రేమ అంతా షిఫ్ట్ అవుతుందా? షిఫ్ట్ అయిపోతుంది ఆటోమేటిక్. ఎందుకంటే వృద్ధాప్యం నందు పుట్టిన కుమారుడు. సో దేవుడు వారికి అనుగ్రహించినప్పుడు ఈయన ఎవరిని ప్రేమించడం స్టార్ట్ చేశాడు? ఇస్సాకు. అయితే ఒకరోజు దేవుడు అడిగాడు అనమాట, నువ్వు ప్రేమించినటువంటి ఇస్సాకు నాకు ఇవ్వగలవా, నీ కుమారుడు నాకు ఇవ్వగలవా అని చెప్పేసి అంటే అబ్రహాం, నేను ఆలోచిస్తాలే ప్రభు అని, నువ్వే ఇచ్చావు, నువ్వే మనిషి అయ్యా అన్నాడా? ఏమన్నాడు? అవునా ప్రభు అని చెప్పేసి ఏం చేశాడంటే షారా అమ్మకు కూడా చెప్పకుండా, ఒకవేళ షారా అమ్మకు చెప్పుకుంటే ఏమయ్యేది? ఏం చేసేది? మొత్తం అబ్రహాం ఏమో చేతులు పట్టుకుని లాగితే షారా ఏమో కాళ్ళు పట్టుకుని లాగాల్సి వచ్చేది. నా కొడుకుని నాకి అని చెప్పేసి అంటే లేదు, నీ కొడుకుని దేవుడు అడిగిన తీసుకోవస్తా అని చెప్పేసి ఈయన
ఇద్దరు పట్టుకుని లాగితే ఈయన చేతులు ఊడొచ్చేటి, ఆడ కాళ్ళు ఊడొచ్చేటి. మరి ఏం చేశాడంట, శారమ్మకు కూడా చెప్పకుండా ఇద్దరు పని వాళ్ళని ఎంచుకొని ఏం చేశాడు, దేవుడు చెప్పాడని చెప్పేసి నేను ఆయన బలి ఇవ్వడానికైనా వెళ్ళిపోయానంట. మరి అయితే అబ్రహాంలో ఏ విశ్వాసం ఉంది అప్పుడు? మరి అతన్ని బలి ఇవ్వడానికి కావాల్సిన విశ్వాసం ఎలా వచ్చింది? చదవండి కింద. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెను, ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవనితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని మృతులను సైతం లేపుటకు దేవుడు శక్తిమంతుడు. అంటే నాకు దేవుడు ఇస్సాకు వలన నీ సంతానం అనబడుతుంది అని దేవుడు ముందుగానే వాగ్దానం చేశాడు కాబట్టి, ఒకవేళ నేను ఇస్సాకును బలిచ్చినా కూడా అది నా విశ్వాస పరీక్షే, కానీ ఖచ్చితంగా దేవుడు ఇస్సాకును మరలా నాకు ఇచ్చేస్తాడని నమ్మాడంట. హల్లెలూయా. అలా నమ్మాడు. అందుకే ఏం చేశాడు అని చెప్పేసి అంటే ఇస్సాకును బలి ఇవ్వడానికి తీసుకెళ్ళాడు. ఎ ఫెయిత్ ఈజ్ ద రెస్పాన్స్ ఆఫ్ ద హ్యూమన్ స్పిరిట్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే దేవుని యొక్క వాక్యము పలికినప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అన్న దాన్ని బట్టి ఆధారపడింది నీ విశ్వాసం. అయితే అబ్రహాం ఎలా రియాక్ట్ అయ్యాడు ఆ వాక్యానికి? నేను ఇస్తాను ప్రభువా, నేను ఇచ్చేస్తాను, ఆ ఇస్సాకు నేను ఇచ్చేస్తాను, నువ్వు మరలా నాకు ఇవ్వగలుగుతావు అని నమ్మి ఏం చేశాడంట? ఇస్సాకుని ఇచ్చేశాడంట. మరి ఈరోజు ఈ వాక్యం చెప్పబడుతున్నప్పుడు, విశ్వాస సంబంధమైన వాగ్దాన పూరితమైనటువంటి వాగ్దానాలు నీకు ఇవ్వబడ్డప్పుడు, వాక్యం నీకు పలకబడ్డప్పుడు, మరి నీ వాక్యాన్ని నిష్ప్రయోజనం చేసుకుంటున్నావా, లేకపోతే ఆ వాక్యాన్ని ప్రయోజనం చేసుకుంటున్నావా? ఒకవేళ ప్రయోజనం చేసుకోకపోతే ఈ రోజు నుంచి విన్న వాక్యము నువ్వు విశ్వాసంతో కలిపి నీ ఆత్మ దేవుడు అనుకున్నట్టు స్పందించి విశ్వాస కార్యములను నువ్వు పొందుకుందువుగాక. ఎంతమంది విశ్వాస కార్యాలు పొందుకోవాలనుకుంటున్నారు? చూడండి, ఒక వ్యక్తి ఉన్నాడంట, ఒక దైవజనుడు ఎప్పుడు చెప్తా ఉంటాడు, ఒక వ్యక్తి అంటే వర్షం పడకూడదని 1 గంట ప్రార్థించాడు ఉపవాసం అండి. ఆ తర్వాత ఏం చేస్తున్నాడంట అని చెప్పేసి అంటే వర్షం తగ్గిందంట ఆయన ప్రార్థనకు అనుగుణంగా. తగ్గిన తర్వాత ఏం చేస్తున్నాడంట, ఏమే గొడుగు తీసుకురావే అన్నాడంట. ఏం చేసిందంట, బయటికి వెళ్ళినమ్మంటే గొడుగు ఎందుకంటే ఇప్పటిదాకా ప్రార్థించారు కదా వర్షం పడకూడదని చెప్పేసి అంటే, ఒకవేళ వర్షం పడుతుందేమో, వర్షం పడ్డప్పుడు తడిసిపోకూడదు అని చెప్పేసి ఏం చేసింది, బయటికి వెళ్ళినమ్మంటే ఆ విశ్వాసం అంతా ఏమైపోయింది? రద్దయిపోయింది. ఆ ప్రార్థన అంతా ఏమైపోయింది? రద్దయిపోయింది. మన 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 పనులు కూడా అలాగే ఉంటాయి కొన్నిసార్లు. అయ్యగారు ప్రార్థించండి అంటారు, అయిపోయా. అయ్యగారు ప్రార్థిస్తారు అన్నమాట. అయ్యగారు చేసే జాతరలు అంటే మనం కూడా చేసే జాతరనే ఉండాలి, అంతే, తప్పదు. విశ్వాసం నీకు ఆప్షన్స్ ఇవ్వదండి. ఫెయిత్ విల్ నాట్ గివ్ యూ ఆప్షన్స్. విశ్వాసం అనుకున్నది ఏకైక మార్గం, అంతే. దేవుడు చేస్తాడు, దేవుడు చేసి తీరుతాడు, అంతే, ఏకైక మార్గం. ఇంకా వేరే మార్గాలు ఉండవు విశ్వాసానికి. 2 ఆప్షన్లు ఉండవు విశ్వాసానికి. 2 ఆప్షన్లు ఉంటే దానికి అది ఫెయిత్ కాదు. అది ఇలా దేవుడు ఎప్పుడు ఇలా కాకపోతే ఇలా చేయని చెప్పడు, ఇలానే చేయి అంటాడు అన్నమాట. చేస్తే ఇలాగ చేయి, లేకపోతే మూసుకుని ఉండి అంటాడు, అంతే. చేస్తే అలాగ చేయాలా, లేకపోతే మూసుకుని ఉండాలి, అంతే. హల్లెలూయా. 9వ వచనం చదవండి. 11:9. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమానమైన వారసులైన ఇస్సాకు. అది కాదు, సారీ 19వ వచనం. 19వ వచనం. 11:19. తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో అతని ఏక కుమారుని అర్పించి ఉపమాన రీతిగా ఏం చేశాడంటే మళ్ళీ ఇస్సాకును పొందుకున్నాడా, పొందుకోలేదా? ఇదంతా ఎలా జరిగింది? విశ్వాసము ద్వారానే జరిగింది. హల్లెలూయా. నిర్గమకాండము 6వ అధ్యాయము 8వ వచనం. నిర్గమకాండము 6:8. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చేదనని చెయ్యి ఎత్తి ప్రమాణము చేసిన దేశములోనికి మిమ్మల్ని రప్పించి దాన్ని మీకు స్వాస్థ్యముగా ఇచ్చేదను. దాన్ని మీకు స్వాస్థ్యముగా ఇచ్చేదను. నేను యెహోవానని చెప్పుమనగా మోషే ఇశ్రాయేలీయులతో అలాగు చెప్పాను. సో మోషే వెళ్ళి మీకు ఈ దేశాన్ని స్వాస్థ్యంగా ఇవ్వబోతున్నాను, కానాను, చూడండి ఈ కానాను దేశాన్ని మీకు స్వాస్థ్యంగా ఇవ్వబోతున్నాను అని చెప్పేసి దేవుడు చెప్పడానికి ఎవరిని పంపించాడు? ఎవరిని పంపించాడు? మోషేని. ఈ మోషేని అపవాదిగాడు ఏమనుకున్నాడు గుర్తుందా, మర్చిపోయారా? ఏమనుకున్నాడు? ఎంతమంది ఉన్నారు క్రిస్మస్ సర్వీస్కి?
ఈ మోషే అనే అపవాది ఏమనుకున్నాడు? యేసయ్య. అందుకే బాడీ దగ్గర ఎవరు తర్కించారు? ఎందుకు అంటే యేసుక్రీస్తు చనిపోయి 3వ దినమున ఖచ్చితంగా తిరిగి లెగాలా లేకూడదా? లెగుస్తాడు అని ఈ బాడీని ఎలాగైనా నేను లెగనివ్వనని చెప్పేసి ఆ బాడీ కోసం ఎవరు పోరాడారు? అపవాది పోరాడాడు. నెక్స్ట్ చదవండి. ఇది ఎవరికి పంపించాడు చెప్పమని? మోషేకి పంపించాడు. చదవండి. మోషే ఇశ్రాయేలుతో అలాగు చెప్పాను. మోషే ఇశ్రాయేలుతో అలాగు చెప్పాను. అయితే వారు మనోవ్యాకులమును బట్టి కఠిన దాసత్వమును బట్టి మోషే మాట వినరైరి. ఏమైంది? లాస్ట్కి విన్న వాక్యంతో వారు విశ్వాసం కలిగి ఉన్నారా లేకపోతే నమ్మలేదా? మాట వింటున్నారా? వింటలేదు. నెక్స్ట్ మోషే ఏం చేస్తాడు తెలుసా? అయితే వీళ్ళు నా ప్రజలు వినట్లేదు కదా, నువ్వు వెళ్ళి ఫరోకు చెప్పు అని చెప్పేసి అంటే మోషే ఏమంటాడు తెలుసా? నీ ప్రజలు ఏంటలేదు, ఇంక ఫరో ఏమంటాడు అంటాడు. నీ బ్యాచ్ ఏంటి లేదు, ఇంక ఫరో ఏమంటాడు అని చెప్పేసి అంటాడు మోషే. చదవండి నెక్స్ట్. మరియు యెహోవా మోషేతో, నీవు లోపలికి వెళ్ళి ఐగుప్తు రాజైన ఫరోతో. ఎవరితో చెప్పమంటున్నాడు? ఎవరితో చెప్పాడు? ఫస్ట్ ఇశ్రాయేల్తో చెప్పాడు. ఇప్పుడు ఎవరితో చెప్పమంటున్నాడు దేవుడు? వీళ్ళు వింటలేదు కాబట్టి ఫరోతో చెప్పు అంటున్నాడు. చదవండి. ఫరోతో ఇశ్రాయేలీలను తన దేశంలో నుండి వెలుపలికి పోనీయవలనని అతనితో చెప్పమనెను. అప్పుడు మోషే, చిత్తగించుము, ఇశ్రాయేలీలే నా మాట వినలేదు. ఎవరు వినలేదంట? వీళ్ళే నా మాట వినట్లేదు, ఇంక నువ్వు ఫరోతో చెప్పమంటున్నావు ఏంటని చెప్పేసి అంటున్నాడు. హల్లెలూయా. సో విశ్వాసం అనేది ఏంటంటే రెస్పాన్స్ ఆఫ్ ద హ్యూమన్ స్పిరిట్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఒకవేళ వాక్యం పలికినప్పుడు నువ్వు విశ్వాసం కలిగి నిజంగా నమ్మినట్లయితే నువ్వు నమ్మినది నీ పక్షంలో జరుగుతుంది. హల్లెలూయా. చివరిగా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా. ఏం చేయొద్దంటే కేవలం వినువారు మాత్రమే ఉండి పలకకుండా అలాగే ఉండి, లేదా వినువారు మాత్రమే ఉండి విత్తనము కూడా దేవుడికి ఇవ్వని వారే ఉంటే మిమ్మల్ని మీరు ఏం చేసుకుంటున్నట్టంట? మోసం చేసుకుంటున్నట్టు. చదవండి. వాక్య ప్రకారము ప్రవర్తించువారు. ఏమై ఉండాలంటే వాక్యము ప్రకారమై ప్రవర్తించువారు. ఒకవేళ ఆ వాక్యం ప్రకటింపబడ్డది, ఈ రోజు నుంచి మీ భాష మారిపోవును గాక, ఈ రోజున విశ్వాస సంబంధమైన భాష నీకు వచ్చును గాక. ఎప్పుడైనా ప్రార్థన చేసినప్పుడు అవిశ్వాసంతో మాట్లాడొద్దు. ఏమే జరుగుతుందంటే అది ఖచ్చితంగా జరుగుతుంది, నిశ్చయంగా జరుగుతుంది. దేవుడు కార్యం తప్పక చేస్తాడు, దేవుడు తప్పక దీవిస్తాడు, దేవుడు తప్పక హెచ్చిస్తాడు, దేవుడు తప్పక విడుదలిస్తాడు. ఇలా ఉండాల. ఇంకా నువ్వు వీక్ ఉన్నావనుకో, బలహీనరాలనుకో, దేవుడు బలపరుస్తాడు అంతే. ఇది విశ్వాస సంబంధమైన భాష. 17వ వచనం చదవండి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. 2:17 2:17 ఐఎమ్ సారీ 2:17 2:17. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి. అది ఎలాగుంటదంట? అంటే నీ విశ్వాసం ఖచ్చితంగా క్రియలతో కలవాలా కలవకూడదా? కలవాలా. చూడండి, ఇప్పుడు గోదావరి నీళ్ళల్లో లాస్ట్కి ఎక్కడ కలుస్తాయి? సముద్రంలో కలుస్తాయి. ఒకవేళ సముద్రంలో కలవలేదానికి ఏమవుతుంది మధ్యలో? చూడండి, ఇప్పుడు నీళ్ళు వెళ్తా ఉన్నాయి, ఆ నీళ్ళు అనేది కలవకుండా అలాగే ఆగిపోతున్నాయి అనుకో. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వర్షాలు వస్తాయి, ఆ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వర్షాలు వస్తూ ఉంటాయి. ఏమవుతుంది? అందరిని ముంచేస్తుంది. అట్లాగే చూడండి, నీ విశ్వాసానికి ఏం కలపాలంట? క్రియలు కలపాల. ఈ రోజు నుంచి నీ విశ్వాసంకు మాటలు క్రియలు కలుపుదువు గాక. విశ్వాస సంబంధమైన మాటలుగా నీ మాటలు ఉండును గాక, విశ్వాస సంబంధమైన క్రియలుగా నీ క్రియలు ఉండును గాక. లెట్ us pray. మనం ప్రార్థించుకుందాం. చాలు.
స్టార్ట్ చేయండి. ప్రార్థించాల. లెట్ us pray. మీరు ఇప్పుడు వాక్యం విన్నారు. సో మీకు ఎలా ప్రార్థించాలో తెలియదు కదా, నేనే చెప్తాను. అపవాది క్రియలన్నీ నా జీవితంలో లయపరచబడునుగా. కానీ ప్రార్థన తీసుకోండి. కమాండ్, ఆజ్ఞాపిస్తూ ప్రార్థించండి. ఆజ్ఞాపించినట్లుగా ప్రార్థించండి. అపవాది క్రియలన్నీ లయపరచబడును గాక. లార్డ్, వాట్ ఎవర్ ద థింగ్స్ విచ్ ఆర్ రిమైన్ ఇన్ మై లైఫ్ విచ్ ఈస్ ఆఫ్ ద డెవిల్, లార్డ్ బి డిస్ట్రాయిడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అపవాది క్రియలన్నీ లయపరచబడును గాక. ప్రార్థించాలి. ఇప్పుడు ప్రార్థించండి. అపవాది క్రియలన్నీ లయపరచబడును గాక. యూజ్ యువర్ టంగ్. మీ మాటలు వాడండి, ఆజ్ఞాపించండి. కమాండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవుని నామములో ఆజ్ఞాపించండి. దుష్టుని కార్యములన్నీ లయపరచబడును గాక. అపవాది క్రియలన్నీ వెళ్ళిపోవును గాక. లార్డ్, ఈ 2020 సంవత్సరంలో నేను ప్రవేశించక ముందే నేను బంధకం నుంచి బయటకు వచ్చుదుం గాక. లార్డ్, వి రిలీజ్ ఫ్రమ్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ బాండేజెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. బంధకాలన్నీ విడిపోవును గాక. ప్రార్థించాలా. ప్రే 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 ప్రే. కమాండ్, ఆజ్ఞాపించండి. సే ఫైర్. అందరూ అగ్ని అనండి గట్టిగా. Fire. Fire. Pastor Savannah, do you see what's happening now? I see you sitting there, my friend. I see you standing there, my brother. Do you see what's happening here? I see fire, fire everywhere. This whole place is on fire.